హాయ్ హలో గాయ్స్. బ్యాగ్ ఓపెన్ చేయి. బ్యాగ్ వేసి వాటర్ తాగేసావా? ఏది చూపించు, వాటర్ తాగా లేదా? తాగావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, స్నాక్స్ బాక్స్ చూపించు. ఇగో చూపించు, తీయు. తిన్నావు లేదు చూస్తాను. వా, వెరీ గుడ్. తినేసావా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆమె తింటా, నువ్వు ఆమె తినేస్తావా ఇప్పుడు? ఈరోజైతే మా లంచ్ రైస్ అండ్ చారు అండ్ క్యాబేజీ అండ్ శనగపప్పు కర్రీ. సో వెల్కమ్ టు మై ఛానల్ హేమ మాచర్ల లైఫ్ స్టైల్ ఛానల్. సో ఈరోజైతే నేను డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నాను. ఆఫ్టర్నూన్ 1 to 5 PM వరకు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే చూసేయండి గాయ్స్. సో చూడండి, లక్కీ అయితే అల్లరి పెడుతూ ఉన్నాడు. ఫుడ్ తినడానికి లంచ్ అయితే పెడుతున్నాను. వాడికి సెల్ ఇస్తే లంచ్ చేస్తాడంట, లేదంటే చేయడంట. సో అల్లరి పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. సో చూడండి ఇలా అల్లరి పెడుతూ ఉన్నాడు. సో అది. సో ఇదిగోండి, లక్కీ ఏడ్చుకుంటూ ఉన్నాడు. సెల్ ఇచ్చేది ఇప్పుడు అన్నం తినిపిస్తాను. సో అన్నం తినిపించేసాక వాడికి పడుకోబెట్టాలి. సో వీడియో ఇలా మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి, నేను మీకు అలా చూపిస్తూ ఉంటాను. సో ఇదిగోండి, లక్కీకి అయితే ఇప్పుడు తినేసాడు. ఇప్పుడైతే పడుకోబెట్టాలి. ఇలా ఊపి 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 1 hour ఊపితే అలా పడుకుంటాడు. అంగన్వాడీలో అయితే సైలెంట్గా పడుకుంటాడు. బట్ ఇంట్లో అయితే ఇలా ఊపాల్సి వస్తుంది. ఇలా జోలు ఊపినట్టు ఊపుతూ ఉండాలి, అప్పుడు పడుకుంటాడు. సో చూడండి ఎలా నవ్వుతూ ఉన్నాడు. సో ఇప్పుడు లక్కీకి చిన్న పిల్లాడవా, ఏడుస్తున్నావు పడుకోవడానికి? నీకు ఇలా ఊపాలా? ఊపితే కానీ బొజ్జావా? ఎక్క బొజ్జు అంటావు? లక్కీకి అయితే పడుకోబెడుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ అయితే స్లీప్ అయిపోయాడు. సో ఇప్పుడు వాడికి నిద్రపుచ్చేసి చేసి నేనైతే ఇంకా నా వర్క్ అయితే నేను చేసుకుంటాను. ఇంకా వర్క్ ఉంటాయి కదా ఆఫ్టర్నూన్ అంటే. సో పడుకోబెట్టేసాను గైస్. లక్కీ అయితే పడుకొని ఉన్నాడు. సో నేనైతే ఇప్పుడు కాసేపు సెల్ చూసేసి ఇంకా వీడియో ఎడిటింగ్ ఉండింది. సో కొంచెం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. ఇంక ఇప్పుడు లేచేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 3:35 అవుతుంది. ఇంకా కిచెన్లో వర్క్ అయితే ఉంది. ఇంకా కిచెన్లో వర్క్ అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చేస్తాను. నా ఈవినింగ్ ఇంకా స్టార్ట్. సో ఇదైతే 3 days అయింది, తీసుకొచ్చారు కేజీ రస్కుల్ ప్యాకెట్. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయి ఇప్పుడైతే బాక్స్ ఖాళీ అయిపోయింది. సో ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసి అయితే ఫిల్ చేస్తూ ఉన్నాను. సో ఇందులో అయితే ఇప్పుడు ఒక 3 తీసుకొని నేను కాఫీతో ఇప్పుడైతే నేను ఇందులో 3 తీసేసి కాఫీ పెట్టుకొని తాగేస్తాను. ఈవినింగ్ టైం కదా, ఇంకా ఈ మధ్యన హెల్త్ అది బాగాలేదు కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటూ ఉన్నాను. లేదంటే నేను ఇవన్నీ ఈవినింగ్ టైం మనకి ఇదంతా ఎక్కదు, కొంచెం కష్టం. సో అది బాక్స్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇందులో అయితే ఇంకా 2 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 3 ప్యాకెట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఈ పెద్ద బ్యాగ్లో ఇంకా 2 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. సో అది ఇప్పుడైతే ఒక 3 తీసుకొని నేను కాఫీ పెట్టుకొని తాగేస్తాను. సో అది గైస్. సో ఇప్పుడైతే కాఫీ పెట్టుకుంటున్నాను. ఈ కాఫీ అయితే నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ కాంటినెంటల్ ఎక్స్ట్రా. సో ఇదైతే ఇప్పుడు కాఫీ పెట్టుకుంటూ ఉన్నాను. సో ఈరోజు టీ తాగట్లేదు, కాఫీ పెట్టుకోవాలనిపించింది. సో కాఫీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను. సో అది ఇట్లా కాఫీ వేసుకొని ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసి మంచిగా వేడి వేడి పాలు వేసి కాఫీ పెట్టుకుంటే భలే ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం. సో బ్రూ కాఫీ అంతగా నచ్చదు. ఈ కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ అయితేనే తాగుతాను, లేదు అంటే ఇంకా టీయే తాగేస్తాను. సో ఇదైతే మోస్ట్ ఫేవరెట్ నాకు. సో ఈరోజైతే ఇది తీసుకుంటూ ఉన్నాను. సో వేడివేడిగా కాఫీ. సో పాలు మరుగుతూ ఉన్నాయి. సో అది గైస్, మీకు వీడియో ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ చేయండి. ఇలా చూస్తూ ఉండండి వీడియో ఎండింగ్ వరకు. సో అది ఇదిగోండి, పాలు అయితే మరిగేసాయి. సో ఇప్పుడైతే వేడి వేడిగా కొంచెం కాఫీ అయితే తాగేయాలి. రస్కులు తినేసి ఎక్కువ కాఫీ తాగను నేను, కొంచెమే టీ అని కాఫీ అని. తాగకపోతే హెడేక్ వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ అంతే. ఈ మధ్యలో అంతా ఇంకా ఏం తాగేది ఏమి ఉండదు.
మార్నింగ్ అండ్ ఈవినింగ్ అది కాఫీ ఆర్ టీ వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే. లేదంటే నాకు ఆ టైం అయ్యేసరికి హెడేక్ వస్తుంది, ఇలా తాగుముచ్చట ఎలా అవుతాడో నేను అలా అయిపోతాను అనమాట. సో ఇదిగోండి వేడి వేడిగా పొగలు వస్తూ ఉన్నాయి. కాఫీ, మీ అందరూ కూడా టీ ఆర్ కాఫీ తాగేసారా? ఈవినింగ్ అందరూ రొటీన్ స్టార్ట్ చేశారా? సో నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాగే వీడియో చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ చేస్తాను. లక్కీ అయితే ఇంకా స్లీప్లో ఉన్నాడు, లేవలేదు. సో తను లేచే టైంకి నా వర్క్ కొంచెం కొంచెం అలా కంప్లీట్ అయిపోతాయి. లెగిస్తే ఇంకా గోల గోలే. సో అలా ఉంటుంది. సో ఇదిగోండి బయట కూర్చొని ఇలా వేడివేడిగా కాఫీ అయితే తాగేస్తూ ఉన్నాను. కాఫీ తాగేసాక ఇంకొన్నాయి కదా, ఇంకా మనం బుడుసులు తోముకోవాలి. సో మీ అందరూ కూడా ఇవే చేస్తారనుకోండి, ఈవినింగ్ రొటీన్లో ఇవే ఉంటాయి. బట్ చెప్తున్నా అంతే. సో ఇదిగోండి ఇలా బయట కూర్చొని కొంచెం అలా రిలాక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తాను నేను. సో నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. బయట ఇలా కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది, బూస్టింగ్ వస్తుంది. సో ఇదిగోండి ఇన్ని బట్టలు అయితే పైనుండి తీసుకొచ్చాను. ఇవన్నీ అయితే ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి వాష్ చేయడం ఒక ఎత్తు అయితే ఫోల్డ్ చేయడం ఇంకో ఎత్తు, చాలా కష్టం. సో ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత బొడుసులు తోమాలి. సో ఇదిగోండి మొత్తం వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసాను. సో ఇవన్నీ డ్రై అయ్యాక అయితే లోపల సర్దేస్తాను. సో ఇప్పుడైతే బట్టలన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. సో అదిగోండి ఇవన్నీ నాకు ఫోల్డ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ టైం పట్టేస్తుంది. అన్ని వాష్ చేయడానికి ఉంటాయి డైలీ బట్టలు. సో ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత నేను ఇంకా ఇల్లు తుడుచుకోవాలి గైస్. సో అందరి ఈవినింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది, సో తెలుసు. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. ఇలానే మన హేమ మచర్ల లైఫ్ స్టైల్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. సో ఇలాంటి వ్లాగ్స్ అన్నీ మీకు ఇంకా నచ్చితే నాకు కమెంట్ చేయండి. సో ఇలాంటి వ్లాగ్స్ అన్నీ ఇంకా నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో అది. సో ఇప్పుడైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తూ ఉన్నాను. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో నాకు వీలైతే నేను వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను. సో ఈ మధ్య అంతా హెల్త్ బాగాలేదు, బాగా గ్యాప్ వచ్చింది షార్ట్స్ ఆర్ లాంగ్ వీడియోస్కి. సో ఇప్పుడు హెల్త్ అయితే క్యూర్ అయిపోయింది. సో ఇంక కంటిన్యూస్లీ నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. అది గైస్. మన వీడియో కింద బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో తాలూకా నోటిఫికేషన్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో దట్ మీరు చూడడానికి బాగుంటుంది. లేకపోతే రావండి. ఫోల్డ్ చేసేసి ఇప్పుడైతే నేను ఇంకా మిగతా నా ఈవినింగ్ రొటీన్ అనేది ఉంటుంది కదా, సో అవన్నీ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయడం అంటూ ఏముండదు, కంటిన్యూ చేస్తూ ఉండడం మన ఆడవాళ్ళ పని. ఎంత చేసినా ఇంకా తరగదు, అలా కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడైతే ఫోల్డ్ చేసిన బట్టలన్నీ సెల్ఫ్లో అయితే పేర్చుతూ ఉన్నాను. సో ఇవన్నీ ఇలా సెల్ఫ్లో పెట్టేసేయాలి, మళ్ళీ మనం తీసుకునే టైంకి ఈజీగా ఉండాలి కాబట్టి. సో అది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే అయితే ఎలా అనిపించింది అనేది నా కమెంట్స్లో చెప్పండి గైస్. వీడియో స్టార్ట్ చేయకముందు అయితే చాలా వీడియోలో మాట్లాడాలి అని అనుకుంటాను. వీడియో వచ్చేసరికి అన్నీ మర్చిపోతాను గాయస్. సో అలా ఉంటుంది నాతో. మార్నింగ్ హెడ్ బాత్ చేసుకున్నాను. ఇప్పుడు వరకు అయితే కొంచెం తడిగానే ఉంది. సో ఇంకా నేను జట అయితే వేసుకోలేదు. నాకు చాలా చిక్కులు ఉంటాయి. నా చిక్కులు ఇప్పడానికి ఆల్మోస్ట్ నాకు ఒక 10-15 మినిట్స్ అయితే టైం పట్టేస్తుంది చూడండి. సో ఇప్పుడైతే చిక్కులన్నీ ఇప్పేసి నేను జట వేసుకోవాలి. నాకు ఇలా ఉంటే నచ్చదు, అప్పుడప్పుడు ఇలా ఫ్రీ హెయిర్ వదిలేస్తాను. డైలీ ఇంకా అల్లేసుకొని ఒక జట వేసేసుకుంటాను. సో అదే కంఫర్ట్ అనిపిస్తుంది డైలీ ఇంట్లో వర్క్ చేసుకొని ఉండడానికి. సో చూడండి ఎన్ని చిక్కులు ఉన్నాయి, ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం పడుతుంది హెయిర్ అంతా చిక్కులు ఇప్పేసి జట వేసుకోవడానికి. చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. హ్యాండ్స్ పెయిన్ వచ్చేస్తాయి ఒక్కోసారి, ఇంకా తప్పదు కదా. సో ఇప్పుడైతే జట వేసేసుకుంటాను చక్కగా నీట్గా చిక్కులు. సో నేనైతే అన్నీ మర్చిపోతాను గాయస్. నేను ఒక పెద్ద గజనీని, పని తప్పదు. సో అలా ఉంటుంది నాతో ఒక్కోసారి. సో అది అవట్లేదు, అంత కష్టంగా ఉంటుంది నాకు. ఇలా ఉంటే మా శ్రావికి ఇంకా దారుణంగా ఉంటాయి. బట్ ఇంకేం చేయలేము.
సో అదిగోండి గాయ్స్, ఇలా ఉంది హెయిర్. చిక్కులన్నీ ఇప్పేసరికి ఇలా సాఫ్ట్‌గా అనిపిస్తది. బట్ చిక్కులు ఇప్పేటప్పుడే కష్టంగా ఉంటది. ఇప్పేసిన తర్వాత చాలా బావుంటది. హ్మ్. ఇలా మర్చిపోతూ ఉంటాను గాయ్స్. వీడియో ముందు అన్నీ మాట్లాడాలనుకుంటాను. మర్చిపోతూ ఉంటాను. నేనొక పెద్ద గజినిని. సో, అందుకే ఇక ముందు అలా కాకుండా మంచిగా వీడియోకి ముందు ఒక స్క్రిప్ట్ రాసుకొని రెడీ పెట్టుకుంటాను. ఆ తర్వాత వీడియోలో మీతో ఏం మాట్లాడాలని, ఏం చెప్పాలని నాకు ఈజీగా ఉంటది. సో, అది. సో, ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తాను. ఇలా చూడండి. ఇక ముందు వీడియోలో అయితే మర్చిపోకుండా కంపల్సరీ స్క్రిప్ట్ రాసుకొని మీతో మాట్లాడతాను. సో, అది. ఇలా నేను వీడియో చేస్తూ ఉంటే మా పిల్లలు మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంక తప్పదు కదా! మనం వీడియో కంటిన్యూ చేయాలి. లక్కీ అయితే మా సైడ్ మీకు వాయిస్ వినిపిస్తూ ఉంది కదా! లక్కీది వీడియోలో. సో, ఇంక అలానే ఉంటది మా లక్కీతో. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంక తప్పదు. హ్మ్. అది. చూడండి ఇలా బ్యాండ్ చేసుకొని ఇంకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. హెయిర్ బ్యాండ్ చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత ఇలా ఉంటది గాయ్స్. హెయిర్ అయితే చాలా బావుంది. ఓకే. నాకైతే అనిపిస్తది. నాకిలా యేసుకుంటే ఫ్రీగా, కంఫర్ట్‌గా వర్క్ అవి చేసుకోగలుగుతాను. పడుకోవడానికి అన్నిటికి అనిపిస్తది ఇలాగా. చూసారా ఎంత బావుందో? దిష్టి పడతది. ఎవరు దిష్టి ఎయకండి నా హెయిర్‌కి. ఉన్నదే చిన్న పిలక. ఏం కాదు. జస్ట్ ఫర్ కిడ్ గైస్ అంతే. సో, చిన్న జోక్ చేశాను అంతే, ఇంకేం లేదు. సో, అది ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి చీపురు పట్టుకొని ఇంకా వర్కర్‌లా వర్క్ కంప్లీట్‌గా ఇల్లు తుడిచేసుకోవడమే ఇంకా పని మనిషిలాగా. సో, అది. జస్ట్ ఫర్ కిడ్డింగ్ గైస్ అంతే, ఇంకేం లేదు. సో, ఇలా జోక్ చేస్తూ ఉన్నాను. సో, ఇప్పుడైతే ఇల్లంతా నీట్‌గా తుడిచేసి, ఆ తర్వాత నేనైతే వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. సో, వీడియో మీకెలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. హ్మ్. ఇదిగోండి ఇలా కంటిన్యూగా తుడుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇల్లన్నీ క్లీన్ చేసేసరికి ఇంకా లక్కీ లేచేస్తాడు. వాడికి ఈవినింగ్ ఇంకా పాలు, రస్కులు అవన్నీ ఇచ్చేయాలి. ఆ తర్వాత శ్రావ్య వస్తది. తనకి ఇంకా రొటీన్ ఉంటది కదా! తన స్నానం చేసి, ఈవినింగ్ స్నాక్ చేసి అలా ఉంటది. సో, అది ఈవినింగ్ రొటీన్ అందరిది ఇలాగే ఉంటది. బట్ నేను చూపిస్తున్నాను నా స్టైల్‌లో నా రొటీన్ ఎలా ఉంటది అని. అంతే, ఇంకేం లేదు. సో, నా రొటీన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. సో, అది గైస్. సో, అది. ఈవినింగ్ రొటీన్ డైలీ ఇలానే ఉంటది. సో, ఇప్పుడైతే తుడిచేస్తూ ఉన్నాను. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే నేను కంటిన్యూ చేస్తాను గైస్. డైలీ కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మాక్సిమం. సో, అది గైస్. సో, ఎప్పుడైతే ఇల్లు తుడవడం అయితే అయిపోయింది. సో, ఇంకా బయట కూడా తుడిచేయాలి. సో, యాహ్! గైస్, చూడండి ఆఫ్టర్‌నూన్ 1:00 టు ఈవినింగ్ ఇప్పుడు 5 అవుతుంది. సో, ఈ 1-5 వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేద్దాం. సో, వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోలో అందరూ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.